కూడా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. రాజంపేట పార్లమెంటు స్థానానికి ఓట్లు వేసి భారత రాజ్యాంగాన్ని రక్షించమని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సోదరి సోదరులారా, ఒక ఓటు పార్లమెంటుకు హస్తం గుర్తు పైన, మరొక ఓటు కంచి కొడవలి అసెంబ్లీ పైన వేసి గెలిపించమని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న షేక్ బషీర్ భాయ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడానికి మన రాజంపేట పట్టణానికి ఇచ్చేశారు. వారి ఎన్నికల గుర్తు హస్తం గుర్తు. హస్తం గుర్తు పైన ఒక ఓటు, కంకి కొడవలి పైన మరొక ఓటు వేసి గెలిపించమని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సోదరి సోదరులారా, మన రాజంపేట పార్లమెంటు సభ్యులు షేక్ బషీర్ గారి హస్తం గుర్తు పైన ఓట్లు వేసి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, నరేంద్ర మోడీ యొక్క రక్తపు మరకల నుంచి ఈ రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పి మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన గుర్తు హస్తం గుర్తు. హస్తం గుర్తు పైన ఒక ఓటు, కంకి కొడవలి పైన మరొక ఓటు వేసి గెలిపించమని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సోదరి సోదరులారా, రాజంపేట ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి. గతంలో కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రజలందరినీ కూడా శాంతియుతంగా ధరలు తగ్గడం కానీ ఇవన్నింటినీ కూడా నియంత్రించి ప్రజలు కూడా చాలా ఇబ్బంది లేని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ రాష్ట్రంలో, దేశంలో. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో, దేశంలో కానీ మొత్తం అలజడి సృష్టించి మత కరువుల మంది చుచ్చులు పెట్టి ప్రజలను కూడా ఈరోజు ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నింటినీ కూడా నియంత్రించే పరిస్థితి లేరు. ఏమంటే హిందుత్వం మాత్రం మట్టిని కంకణం కట్టుకొని హిందుత్వం మాత్రంగా చేయాలని చూపిస్తోంది. మనం అందరం కూడా పూర్వ వైభవం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం తెస్తే మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన ఎంపీ క్యాండిడేట్ బషీర్ భాయ్ గెలిపించాలని చెప్పి హస్తం గుర్తు పైన సీరియల్ నెంబర్ 4 తప్పకుండా వేయించి గెలిపించాలని చెప్పి బషీర్ భాయ్ గారి మరి రాజంపేట పార్లమెంట్ లో గతంలో 4 సార్లు పార్లమెంట్ ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా బషీర్ భాయ్ గారు రాజంపేట పార్లమెంట్ గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కూడా విజ్ఞప్తిస్తున్నాం. తప్పకుండా బషీర్ భాయ్ గారిని గెలిపించి పార్లమెంట్ పంపించాలని చెప్పి రాజంపేట ప్రజలను కూడా మేము వేడుకుంటున్నాం. తప్పకుండా హస్తం పార్లమెంట్ సీరియల్ నెంబర్ 4 హస్తం గుర్తు పైన ఓటు వేయించి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కూడా విజ్ఞప్తిస్తున్నాం. గతంలో హస్తానికి ఈ ప్రాంతంలో రాజంపేట పార్లమెంట్కి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రను మళ్ళా మనం తీసుకొచ్చి పాత కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఈరోజు రాజంపేట గడ్డపైన ఎగరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మేము విజ్ఞప్తిస్తాం.